వద్ద సూట్ కేసులు తీసుకుని సొంత అన్నపైనే విమర్శలు చేస్తుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పురందరపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన షర్మిల చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయిందని మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర్ రెడ్డి కుటుంబం పరువునే తీసేసిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ. పెద్ద ఎత్తున సూట్ కేసులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై కడప నుంచి పోటీ చేస్తూ ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గంలో కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు, ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు. ఏ రాజశేఖర్ రెడ్డి గారి మీద అయితే ఎఫ్ఐఆర్ పెట్టించి కేసు రిజిస్టర్ చేయించి అన్నీ చేశారో, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టించిన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలమ్మ పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేసింది. వీళ్ళని ఎవ్వరిని కూడా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు. ఎలక్షన్స్ వచ్చుండాయి. మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్ళను పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని తీసుకొచ్చారు కోవూరు నియోజకవర్గానికి, ప్రశాంతి రెడ్డిని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరు? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి 6 సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపి ఈ ప్రశాంత్ రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్గా వేయించుకొని ఎందుకు వెళ్ళిపోయినాడు పార్టీ వదిలి? కేవలం నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రకటించినాడని చెప్పేసి అలిగి వెళ్ళిపోయినాడు. ఒకటే అడుగుతా ఉన్నా ప్రభాకర్ రెడ్డిని, ఏమి రెడ్లు కమ్మలు పెద్ద పెద్ద కులాలు వాళ్లే ఉండాలన్నా ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా? ఇంకా చిన్న కులాల వాళ్ళు పైకి రాకూడదా రాజకీయంగా అని అడుగుతా ఉన్నా. అందుకే ఇక్కడ ముస్లిం మైనారిటీ మహిళలు ఉన్నారు, సోదరులు ఉన్నారు. మీరు ఎంత గట్టిగా అసలు మీ కాలనీల్లో కూడా ప్రశాంత్ రెడ్డిని కానీ ప్రభాకర్ రెడ్డిని కానీ రానివ్వకూడదు.